నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ప్రపంచంలోనే సోషల్ మీడియా దిగ్గజం మెటాపై ప్రపంచ దేశాలు వరుసగా కొరడా జులిపిస్తున్నాయి. భారత్లో ప్రధాని మోదీ వీడియో తొలగింపు, డీప్ ఫేక్ వ్యవహారంపై కేంద్రం మెటా తాట తీసింది. కొన్ని దేశాల్లో $1 బిలియన్ జరిమానా కూడా పడింది. కానీ భారత్లో కేంద్రం వార్నింగ్తో ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తుంది మెటా సంస్థ. భారత్లో మెటాపై కేంద్రం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ప్రధాని మోదీ వీడియో తొలగించడం, చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించినటువంటి కంటెంట్, అక్రమ కంటెంట్ నియంత్రణలో వైఫల్యం వంటి అంశాలపై మెటా ప్రతినిధులను ఢిల్లీకి పంపించింది. కొన్ని రకాల కంటెంట్లు డబ్బులు తీసుకొని వాడినట్టు, అక్రమ కంటెంట్ల ప్రమోషన్లలో లోపాలున్నట్లు మెటా ప్రతినిధులు అంగీకరించారు. మరి ప్రధాని మోదీ వీడియోల తొలగింపుపై క్షమాపణలు చెప్పింది మెటా సంస్థ. మరి మన దేశమే కాదు, మెటా వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడ్డాయి. మెటా బాధితుల్లో యూరప్, దక్షిణ కొరియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా ఇంకా ప్రముఖ దేశాలు కూడా కొన్ని ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి డబ్బుల కోసం మెటా అక్రమ కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తుందా, లేకపోతే మెటా నిర్లక్ష్యం వినియోగదారుల భద్రతకు ముప్పా అనేటువంటి ఈ యొక్క విషయాల గురించి మనం చర్చిద్దాం. మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే రాహుల్ గారు అనలిస్ట్, భరత్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే మన మధ్యలోకి ఎంటర్ అవుతారు మాధవ్ రెడ్డి గారు సైబర్ టెక్నాలజీ ఎక్స్పర్ట్, అలాగే సుమంత్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీరందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం సార్, ఈ యొక్క మోదీ వీడియోల ద్వారానే ఈ ఒక ఆరోపణ, మెటా చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు బయటకు వచ్చాయి. సో మరి గతంలో చాలా వరకు అయితే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా బయట పెట్టలేకపోయారు. చాలామంది బాధితులు ఉన్నారు. ఈ మెటా వల్ల ఎంతోమంది, అంటే కొంతమంది ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా కొంతమంది చిన్నారుల అక్రమ వీడియోల విషయంలో కావచ్చు, లేకపోతే కంటెంట్, అక్రమ కంటెంట్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేకపోతే చిన్నారులు వాడేటువంటి సోషల్ మీడియా ప్రభావము ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. కాబట్టి ఈ యొక్క ప్రభావం కూడా పిల్లల మీద అతిగా పడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది, దారి తప్పేటువంటి క్రమం కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇలాంటి కంటెంట్ల వల్ల, లేకపోతే మెటా చూపిస్తున్నటువంటి ఈ యొక్క కంటెంట్, దాంతోపాటు డిలీట్ చేస్తున్నటువంటి ఈ వీడియోల ప్రభావం ముందు ముందు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆనంద్ గారు, మీకు చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ, వీక్షకులకు నమస్కారం. మొదట మీకు, మీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయాన్ని ఇది కొంత ధైర్యంతో కూడుకున్న అంశమే. ఎందుకంటే మీ ఫేస్బుక్ పేజీలో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, తర్వాత యూట్యూబ్ లో కానీ మీరు మాట్లాడుతున్నది ఈ విషయం కూడా ఆల్గారిథం తీసుకుంటుంది. కాబట్టి మీరు కొంత ధైర్యం చేశారని నేను చెప్పకనే చెప్తున్నాను. మొదట మనం ఈ విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఒక 4-5 విషయాలు మాట్లాడుకోం. మెటా అనేది ఏ విధంగా పనిచేస్తుంది, తర్వాత వారి ఉద్దేశాలు ఏంటివి, తర్వాత వారికి బిజినెస్ ఏ రూపంలో వస్తుంది, తర్వాత ఇది వరకు గతంలో ఏ దేశాల్లో ఇట్లాంటివన్నీ చేశారు, తర్వాత వారు ఏ విధంగా డబ్బు కోసమే ఒక ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారన్న విషయాలు మనం మాట్లాడచ్చు. మొదట ప్రధానమంత్రి గారి 28వ తారీఖు ఈ సిజేపీ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం గురించి మాట్లాడుతున్న సందర్భ వీడియో రాత్రి 1 గంటకు తొలగించారు. రాత్రి 1 గంటకు తొలగించి మరి 6 గంటలకు ఇంత లోపల అధికారులు సంప్రదిస్తే దాన్ని పెట్టారు. పెట్టినప్పుడు అడిగితే వారు ఏం చెప్పారంటే, ఇది ఆల్గారిథం గా పొరపాటు టెక్నికల్ గా బ్లీచ్ వల్ల జరిగింది. బ్లీచ్ అంటే ఒక 10 నిమిషాలు చేయొచ్చు కదండి. దాంట్లో వారు ఏంటంటే, దాంట్లో వారు పంపిన కాంటెంట్ లో ఉన్నది ఏంటంటే, నేను కూడా చూశాను ఆ రోజు రాత్రి. ఏముందంటే, ఇది చట్టబద్ధమైన సమస్యలో లా ఆఫీసర్ల నుంచి మాకు కంప్లైంట్ వచ్చిందని. ఇంకా ప్రధానమంత్రి గారి యొక్క వీడియో మీద కంప్లైంట్ చేసేది ఈ దేశంలో ఏ పోలీస్ స్టేషనో, ఏ అధికారులో, ఏ జడ్జిలో మరి వారికే తెలాలి. మళ్ళీ 5 గంటల తర్వాత పునరుద్ధరించారు. తర్వాత దాన్ని అధికారులు సూటిగా ప్రశ్నించారు. ఏమంటే, మీరు దీన్ని ఎందుకు ఈ విధంగా చేశారని అడిగితే, సేమ్ అదే సమయంలోనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక వీడియో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వీడియో, తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే వారికి ఒక 30 లక్షల వ్యూస్ వచ్చాయి.
ఆ కాంగ్రెస్ పార్టీకి 15 లక్షల వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత బీజేపీ ఒక 7-8 లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీ, 18 కోట్ల సభ్యత్వం కలిగిన పార్టీ, సోషల్ మీడియాలో మీ అందరికి కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలు. మీ ఇదేమని క్వశ్చన్ చేసినప్పుడు వారు ఇంకొక విషయం చెప్పారు. వారు బహిరంగంగా ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ అంతనే కదా ఏమని, మేము ఆ సందర్భంలో మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని బూస్ట్ చేశాము, వాటితో డబ్బులు తీసుకున్నాము అని చెప్పారు. ఇదే మెటా సంస్థకు భారతదేశంలో సబ్స్క్రైబర్లు అంతా ఒకటి ఏది ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్ని కలిపి ఆ ఫేస్బుక్ వీటికంతా కలిపి ఒక 150 కోట్ల మంది ఉన్నారు. అంటే 1500 మిలియన్లు వీరికి ఉన్నటువంటి. తర్వాత వీరి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వచ్చింది? గడిచిన 2025-26 మధ్యలో వాళ్ళకు 3600 కోట్ల రూపాయలు వచ్చింది. దీంట్లో ఇదే ఏదైతే సంస్థలో ఇండియాలో హెడ్స్ గా పనిచేస్తున్నారో వారిద్దరు గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇదే దీనికి సంబంధించి హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఒక ఎవరైతే ఈ సెక్షన్ 79 ఇన్ఫర్మేషన్ యాక్ట్ రక్షణ ఉందో ఈ యాక్ట్ గురించి మనం ఒక ముఖం మాట్లాడుతున్నాం. ఇదేంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేస్తే ఆ వ్యక్తి మీద మాత్రమే బాధ్యుడు అవుతారు. అప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఉంది కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, దానికి సంబంధం లేకోకుండా కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ వారికి రక్షణ ఇచ్చింది. ఇది 79 యాక్ట్ అని చెప్తూ ఉంటారు. ఈ రక్షణ సందర్భంగా కాదని ఎవరైతే అధికారులు ఉన్నారో వారి ఒక్కరి మీద హైదరాబాద్ లో కేసు అయ్యింది, ఎఫ్ఐఆర్. ఇది భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేసిన సందర్భంలో ఎవరైతే ఎఫ్ఐఆర్ చేసిన అధికారి ఉన్నారో ఆ అధికారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇటీవల ఒక నెల లోపల జరిగిన విషయాలే. మరి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది? ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరికి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి? ఎవరు ఎందుకు ఇవన్నీ బూస్ట్ చేస్తున్నారు? ఒక మెటాక్ గానీ దేశంలోని ప్రపంచంలోని సోషల్ మీడియా మేధావులను కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు. ఒక చట్టబద్ధంగా ప్రజల చేత ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్యంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ ప్రధానమంత్రిని మీరు సోషల్ మీడియా ద్వారా మార్పు చేయటం కోసం దాన్ని పెట్టుకొని మార్చడానికి చేసే ప్రయత్నాన్ని దీన్ని ఏమంటారు? ఇంకొక రకంగా దాడే కదా. ఇది ఒక రకంగా దాడే చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడే. అటు ఇంకొక విషయం కూడా చెప్తాను. వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మెటా గానీ ఇన్స్టాగ్రామ్, వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ ఇప్పటికి కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ కనిపిస్తున్నాయి దాంట్లో కూడా. మరి వీరేం చర్యలు తీసుకున్నారు? అదే ఒక రాజకీయ కార్యకర్త మైక్ తీసుకొని హ్యాండ్ మైక్ తీసుకొని మాట్లాడితే అది బూతు బొమ్మలాగా కనపడి ఇది బూతు లాగా కనిపిస్తుందని ఆల్గారిథం ద్వారా ఆ ఫేస్బుక్ పేజీని నిషేధించినటువంటి పరిస్థితి. అంటే సెలెక్టివ్ గా వాళ్ళకు కావాల్సిన పార్టీలు, వాళ్ళకు కావాల్సిన నాయకులను రీచ్ కానీ వివిస్ కానీ పెరగటంతో పాటు కొందరు సోకాళ్ళు ముసుగొప్పినటువంటి జర్నలిస్టులు ఈ దేశంలో మేధావుల్లాగా ఉన్నటువంటి వారి యొక్క వ్యక్తులకు వాళ్ళకు రెవెన్యూ పెరుగుతా ఉంది, వ్యూస్ వస్తా ఉన్నాయి. ఒకవైపు డబ్బులు కావాలని మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద బూస్ట్ అని వెంటనే దాని పక్కనే కనిపిస్తుంది. దాన్ని చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి బలహీనపరిచే చర్యలు కాదా? ఇవే కాదు, చాలా విషయాలున్నాయి. మార్క్ జుకర్బర్గ్ గాని, తర్వాత ఈ దేశంలో ఇంతకుముందు ఒక ఆమె కీర్తిరెడ్డి గారు అనేవారు ఉన్నారు. వీరందరినీ కూడా నిత్యము భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూనే ఉండింది. మీకు పైన ఏదైనా ఒక చిన్న మార్చినప్పటికి కూడా వారు దాన్ని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఇంకొక విధంగా మాట్లాడడం కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసే సెలెక్టివ్ గా రీచ్ తగ్గించడం, వ్యవస్థ రాకపోవటం అనేది చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకే, ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో జరుగుతుంది, ఈ ప్రాంతంలో లేకోకుండా చేయటం. తర్వాత ఈ బోట్ అనే సిస్టమ్ ఇంకొకటి ఏదో వచ్చింది, దాన్ని ఆగ్నేయ దేశాల్లో మలేషియా, సింగపూర్ ఇలాంటి దేశాల్లో ఉండబెట్టి అక్కడి నుంచి కూడా బూస్ట్ చేసేది. ఎవరెవరు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్న వాళ్ళకి వచ్చే లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, వ్యూస్ కానీ, తర్వాత జనరేటింగ్ సంబంధించినటువంటి ఆ మనీ కానీ వాళ్ళకి వస్తుందో వీటన్నిటిని కూడా భారత ప్రభుత్వం పరిశీలించబోతుంది. వాళ్ళకు వచ్చే లైక్స్ అన్ని కూడా ఇక్కడ కానే కాదు, ఎక్కడో నైజీరియాలో వస్తారు. ఈ దేశంలో ఉద్యమం జరుగుతుంటే పాకిస్తాన్ లోనో, బలూచిస్తాన్ లోనో, లేకపోతే బంగ్లాదేశ్ లోనో ఈ దేశంలో జరిగే ఉద్యమానికి వాళ్ళకి ఈ భాషకు అర్థమే కాని వారు కూడా దీని మీద స్పందించి మాట్లాడుతున్నారు. చూడండి, దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రెజ్యూమ్ చేంజ్ చేయాలని చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేపాల్ లో కూడా ఇటువంటి చర్యలే చేశారు. అయితే వారు అక్కడ దొరకలేదు.
ఇక్కడ డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారి దగ్గర 28వ తారీఖు అర్ధరాత్రి ఏదైతే దొరికారో దాంట్లో దొరికిపోయారు. దాంట్లో దొరికిపోయారు. వీళ్ళకు డబ్బులే ప్రధానము. వారికి కావాల్సింది రెజ్యూమ్ చేంజ్. ఈ దేశంలో పరిపాలన మార్చాలి, సోషల్ మీడియా ద్వారా ఒక విధంగా మార్చాలని. మీకు ట్యునీషియా గానీ, తర్వాత లిబియా గానీ, ఎక్కడైనా గానీ ఇటువంటి తర్వాత అన్ని చోట్ల కూడా ఇటువంటి చర్యలకు వీళ్ళు పాల్పడిన వారే. లాస్ట్ కు మన ట్రంప్ కూడా అంతకు ముందు ఎలక్షన్స్ లో ఒక మాట మాట్లాడారు, నేనే ఎన్నికల్లో గెలిచాను అని. ఆయన సపరేట్ గా ట్రూత్ అని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటున్నారో వారందరికి కూడా ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఒక సినిమా యాక్టర్. 50 లక్షల మంది ఫాలోయర్స్, ఆయనకు 147 ఓట్లు వచ్చాయి. ఎందుకు ఎందుకు అదే వ్యక్తి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగానో రామాలయానికి వ్యతిరేకంగానో పోస్ట్ చేస్తే లక్షలాది వ్యూస్, లక్షలాది మందికి రీచ్ అవుతుంది. ఏ కార్నర్ లో ఉన్నా కూడా, ఏ నోకండి కార్నర్ లో ఉన్నా కూడా రీచ్ అవుతుంది. వీళ్ళు ఎందుకు జరిగిందంటారు? ఈ యొక్క తప్పిదం ఎందుకు జరిగిందంటారు? తప్పిదం కాదు, ఉద్దేశపూర్వకంగానే చేశారు. వారు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు కాళ్ళబేరానికి వచ్చారు. జుకర్బర్గ్ గానీ మిగతా వారి ప్రతినిధులు గానీ వచ్చి కాళ్ళబేరానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ప్రధానమంత్రి గారి వీడియోని 5 గంటల పాటు పక్కన పెట్టారు. అది కూడా రీజన్ ఏమంటే ఇది లా ఆఫీసర్స్ ఎవరో ఫిర్యాదు చేశారు. ఏ లా ఆఫీసర్ ఫిర్యాదు చేస్తారు? అందులో ఏం వీడియో ఉంది దాంట్లో ఆయన అప్పీల్ చేశారు. అందులో అప్పీల్ చేశారు. అప్పటికి ప్రధానమంత్రి గారు దాన్ని పక్కన పెడితే కూడా 40 కోట్ల మంది చూశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు ఇంకా బ్రతికే ఉన్నారు. కాబట్టి వాళ్ళను సమర్థిస్తున్న వారు, వారి దారిలో పెట్టిన వారు వాళ్ళందరూ కూడా ఈ రోజు లక్షలాది వ్యూస్ వస్తుంది. ఇప్పుడు సిజేపీ ఉంది, వారు మే 15కు అంతకు ముందు ప్రాంతంలోనూ వారు అకౌంట్ ఓపెన్ చేశారు. వారు రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ కానే కాదు. చేస్తే వారికి మొదట వాళ్ళకి ఒక కొంచెం వచ్చాయి, కొంచెం వస్తానే చేశారు. చేసిన తర్వాత బేరం తర్వాత 2 లక్షలు వాళ్ళకు ఫాలోయర్స్ వచ్చారు. దాని తర్వాత బేరం మాట్లాడుకున్నారు, 2 కోట్లు వచ్చాయి. దానిగా చూపుకొని మాట్లాడిన ప్రయత్నమే ఈ సిజేపీ ఉద్యమం. ఇదంతా కూడా అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో జార్జి సోరస్ లాంటి వ్యక్తులు గానీ, లిబరల్స్ గానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలి, ప్రజాస్వామ్యాన్ని మార్చే ప్రయత్నం చేయాలి, సోషల్ మీడియా ద్వారా చేయాలి, రెజ్యూమ్ చేయాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండకూడదు. ఇదే ఎందుకంటే మీరు టార్గెట్ మోదీ మీద పెట్టేసి మీరు టార్గెట్ పెట్టేసి ఇలాంటి చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటారు, అంతేనా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఇవన్నీ చేసే ప్రయత్నం ఏం చేస్తున్నారు? ఇప్పటికీ అయిపోలేదు. ఇప్పటికీ కూడా వారికి నిధులన్నీ ఏ విధంగా వస్తున్నాయి, ఈ FCRA బిల్లులు కానీ వీటన్నింటికి కూడా ఒకదానికొకటి ముడిపడి ఉండి ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతే మొత్తం వీళ్ళే కనిపిస్తున్నారు. ప్రధాని విషయంలోనే ఇలా జరిగితే కామన్ పీపుల్ పరిస్థితి ఏంటండి? వాళ్ళ వినియోగదారులకు సంబంధించినటువంటి భద్రత విషయం ఏంటి అసలు? ఇక్కడ మీరు మంచి మాట అడిగారు ఆనంద్ గారు. ఇక్కడ ప్రధానమంత్రి గారే కాదు, అది నాలాంటి కార్యకర్తతో సహా నాకు 2009లో అకౌంట్ ఉంటే నిర్దాక్షిణ్యంగా మనం క్రెడిట్ కార్డులు గానీ, డెబిట్ కార్డులు గానీ వాడితే వారికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలులో ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మన ఫోన్ నంబర్ తీసుకుంటుంది, మన మెయిల్ ఐడి తీసుకుంటుంది. మనం మాట్లాడుకుంటే ఆ వస్తువులన్నీ కూడా స్క్రోలింగ్ లో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, మనం మాట్లాడుకున్న విషయాలన్నీ వస్తాయి. అందుకని మన మధ్య ఒక ఫారిన్ రచయిత చెప్పారు, నేను ఎవరికైతే లైక్స్ వస్తాయో దాంట్లో ఒక 15 మంది లైక్స్ ఎవరు చేశారో చూస్తే వారిని అధ్యయనం చేస్తే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యము, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నేను చెప్పగలనని చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా వారు దాస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్స్ అనేది కూడా దుర్వినియోగం అవుతున్నాయి. సెలెక్టెడ్ గా వారికి కావాల్సిన వారికి మాత్రమే వస్తున్నాయి. సార్ ఒకసారి మాట్లాడదాం, ఇంకా కంటిన్యూ చేద్దాం. ఒకసారి భరత్ రెడ్డి గారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు వినియోగదారుల భద్రతకైతే ముప్పు అనేటువంటి ఇదైతే క్లియర్గా అనిపిస్తూ ఉందో, ఇప్పుడు ఒక ప్రధాని విషయంలోనే ఇలా జరిగితే కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? వాళ్ళు అప్లోడ్ చేసేటువంటి ఫొటోస్ విషయం ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు. సో ప్రతిదీ కూడా మన డేటా తీసేసుకొని వాళ్ళు పొందుపరుస్తూ ఉన్నారు. పొందుపరచడం ఓకే, బాగానే ఉంది. బట్ ఆ డేటాకి సంబంధించినటువంటి విషయాలు సేఫ్గానే ఉన్నాయా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారు చాలా విషయాలు వివరించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న మెటాకు సంబంధించిన విషయాలన్నీ ప్రభుత్వం గతంలోనే కఠినంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూరుకోవడం జరిగింది. అయినప్పటికీ ఏదైతే లైంగిక వేదికల విజువల్స్ ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేశారో అప్పుడే
ప్రభుత్వం కొంత వాళ్ళ మీద కొరడా చూపించడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వాళ్ళు ప్రధాని వీడియోని తొలగించడం అనేది, మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి ఖచ్చితంగా చట్టాలు రావాలి. మన దగ్గర ఉన్న సోషల్ మీడియా ఏంటంటే ఏదైనా సోషల్ మీడియాలో మార్పులు తీసుకురావాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా మీద ప్రభుత్వ ఆధిపత్యం ఏంది అంటూ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ప్రధానమంత్రి గౌరవాన్ని, మనకు నాయకుడు ఎవరైనా సరే, అది బీజేపీ నాయకుడా మిగతా నాయకుడా మనకు కాదు, మనకు ఒక దేశ ప్రధాని మిగతా వాళ్ళు అగౌరవపరుస్తున్నప్పుడు దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రధాని పదవికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు క్షమాపణతోటే కాదు, మిగతా దేశాలు అయితే ఏదైతే వాళ్ళకు ఫైన్ వేసుకున్నాయో, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాయో అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం డేటా చోరీ చేసిన తర్వాత వ్యక్తిగత గోప్యతకు సంబంధించి చాలా అంశాలు, సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలు మీద తీర్పులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ క్షమాపణ అంటే ఇక వాళ్ళకు పీకల మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రధానిది వాళ్ళు చాలా, అంటే అది చెప్పడంలో మనం చాలా ఆశ్చర్యం వేసేదంటే, మేము డబ్బులకు ఆశపడి డాటాని ఇచ్చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకు ఒక అదుపు కంట్రోల్ లేదా, మేనేజ్మెంట్ కంట్రోల్ లేదా, ఇవన్నీ ఏ విధంగా సాగుతున్నాయి అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వాళ్ళే అంటే డబ్బులకు ఆశపడి వేరే వాళ్ళతో పెట్టించి వాళ్ళు బ్లేమ్ చేయిస్తున్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈ చర్యలతో కాకుండా ముందు ఏ విధంగా చేస్తారు, వాళ్ళ మీద ఏ విధంగా ఆంక్షలు పెట్టినట్టయితే ఏ విధంగా మన డాటా కానీ మన సామాన్య పౌరులు కానీ ఏ విధంగా సేఫ్ గా ఉంటారని చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఏదో క్షమాపణలతో వాళ్ళు కొంత సర్దుబాటు చేసుకున్నప్పటికీ క్షమాపణలు కాదు, అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాకు సంబంధించిన ఒక చట్టము, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మన భారతదేశంలో చాలా మంది, చాలా పార్టీలు చాలా ఉంటాయి, రకరకాలుగా ఆబ్జెక్షన్ చెప్తుంటారు. ఏదైనా సోషల్ మీడియాపై ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఏదైనా కోరుకున్నట్టయితే ప్రభుత్వం సోషల్ మీడియాను తన ఆధీనంలోకి తీసుకుంటుంది, తను కట్టడి చేస్తుంది, ఇలాంటి ఆరోపణలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక చట్టాన్ని రూపొందాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్ట ప్రకారం ఇప్పుడు మన శాటిలైట్ ఛానల్స్ దానికి వాడికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే అంత ఈజీగా శాటిలైట్ ఛానల్స్ ఈ కంటెంట్ కానీ లేదా ఈ పోస్టులు కానీ చేయడానికి కొంత జంపుతుంటారు. కానీ ఈ సోషల్ మీడియాకు సంబంధించి దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ కంటెంట్ విషయంలో కానీ, పోస్టుల విషయంలో కానీ, అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఈ మెటా చేస్తున్నది ఖచ్చితంగా కూడా భారతదేశంలో ప్రభుత్వం అంటే 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన గోప్యతకు సంబంధించిన అంశంగా మనం పరిగణించవచ్చు. కాబట్టి వాళ్ళ క్షమాపణ కాకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా కూడా మనం ఏ విధంగా దాన్ని నష్టపరిహారం ఇస్తున్నా, లేకపోతే మున్ముందు అంటే కరెక్షన్ అనేది ముఖ్యమైనది. ఈ విధంగా మరొకసారి చేయకుండా ఏ విధంగా వాళ్ళని కట్టడి చేయాలని తెలుసుకోవాల్సిన బాధ్యత, రూపొందించాల్సిన ఆల్రెడీ సమాచార శాఖకు సంబంధించిన వాళ్ళు చర్చలు జరపడం జరిగింది, వాళ్ళని చర్చలకు పంపించడం జరిగింది. స్వయంగా ప్రధాని వీడియోని తొలగించడం అంటే నిజంగా అంటే వాళ్ళు ఏ విధంగా వివరిస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సమాచార శాఖకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతదేశం లాంటి 140 కోట్లున్న దేశంలో ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మనం వాడకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎక్కడ అంటే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకు రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది. మన అంటే భారతదేశం లాంటి ఇంత అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో మార్కెటింగ్ పెట్టుకొని దీన్ని మిస్యూజ్ చేయడం అని నిజంగా కూడా వాళ్ళు క్షమాపణ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. కరెక్టే అండి. ఇప్పుడు మన భారత్ ఒకటే కాదు, ఇక్కడ బ్రెజిలే కానీ, దక్షిణ కొరియా కానీ, యూరోప్ కానీ, టర్కీ, ఆస్ట్రేలియా, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి బాధిత దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, అయినా కూడా అక్కడ జరిగినటువంటి పొరపాటు అంటే పొరపాట్లు కాదు, ఇది కావాలని చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పైన కనిపిస్తుంది. సో మరి ఇది కంటిన్యూ అవుతే రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంకా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరి ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అయితే సామాన్యులకు భద్రత కరువయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలోనే మనం చిన్నారుల వేధింపులకు సంబంధించి పోస్ట్ చేసినప్పుడే భారత ప్రభుత్వం కఠినంగా హెచ్చరించడం జరిగింది. హెచ్చరికలను ఖాతరు చేయకుండా మరొకసారి ప్రధాని వీడియోను తొలగించడం అంటే వాళ్ళు అంటే ఎక్కడైతే వాళ్ళు క్షమాపణ కోరుతూ వాళ్ళు చెప్పడం జరిగింది, మేము డబ్బులకు ఆశపడి చేస్తున్నారు, కొంతమంది కంటెంట్ కొంతమంది దగ్గరుండి చేస్తున్నారు. ఆ వెనుక వాళ్ళు చెప్పిన కంటెంట్ లో మనం ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే ఎవరు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, ఎవరు వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నారు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఇది కదా ముఖ్యమైన. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, ఎందుకు
అంటే భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేస్తున్నారా, లేకపోతే ప్రధానిని అస్థిరపరచడానికి చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు, చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే భారతదేశానికి చెందిన వ్యక్తులా లేకపోతే బయట దేశానికి చెందిన వ్యక్తులా? ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, చాలా సోషల్ మీడియాలో చాలా నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వం మీద కానీ మిగతా వాటి మీద కూడా కొంత వ్యతిరేకత చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందంటే డబ్బులు ఇచ్చి డబ్బులకు ఆశపడి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పడం జరిగింది. అంటే ఒకదాన్ని అప్రదిష్టాలు చేయడానికి, ఒకదానికి భద్రత లేకుండా చేయడానికి చేస్తున్న పనిగా చెప్పచ్చు. మీరు చెప్తున్నట్టుగా మన దేశమే కాదు, బ్రెజిల్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఇలాంటి దేశాలు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వీటి బారిన పడ్డాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా దీంట్లో మిగతా దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్న సందర్భాన్ని మనం చూసాం. మన దేశం కూడా కఠినంగా వ్యవహరించాలి. దీంతో పాటు మిగతా దేశాలతో కూడా ఈ విషయంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మిగతా దేశాలు ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, మన దేశంలో పాపులేషన్ ఎక్కువ, అంటే బ్రెజిల్ లాంటి దేశాల్లో లేకపోతే సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో కొంతవరకు. ఇంకోటి మన దగ్గర సోషల్ మీడియా వాడకం కూడా ఎక్కువ అండి. అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ఈ ఇటీవలి కాలంలో చాలా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. అవును, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా అంటే చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వరకు అందరూ వాడుతున్న సందర్భాన్ని చూడొచ్చు. ఆ కంటెంట్ లో చెడు అంటే ఈ పిల్లలను ఇబ్బంది పెట్టే లేదంటే యూత్ ని ఇబ్బంది పెట్టే కంటెంట్ వచ్చినట్టయితే అది ఏమైనా సందేశం అవుతుంది. ఎందుకంటే జనరల్ గా యూత్ కానీ పిల్లలు కానీ వెంటనే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్రాక్షన్ వల్ల ఏమైందంటే ఈ కంటెంట్ ను ఎవరో ఏదో డబ్బులు తీసుకొని పెట్టడం వల్ల అది జరిగే పరిణామాలు ఏంటనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు దీనిపై సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం ఎవరు దీనికి ప్రోత్సహిస్తున్నారు, ఎవరు డబ్బులు ఇచ్చి పెట్టిస్తున్నారు, ఎలాంటి కంటెంట్ ను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి సంబంధించిన సమాచార శాఖ ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వారు ఎవరైతే ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడకుండా ఉండాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రధాని మోడీ వీడియో తొలగించడమే కాకుండా చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించినటువంటి కంటెంట్ కూడా, దాంతోపాటు అక్రమ కంటెంట్ నియంత్రణలో కూడా వైఫల్యం వంటి చాలా అంశాలు ఉన్నాయి, ఇలా ప్రస్తావించుకుంటూ పోతూ ఉంటాయి. సో దీనికి బ్రేక్ పడాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు? ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఈ మెటా కానీ ట్విట్టర్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ అంటే వారికి డబ్బులే కావాలి, ఇంకా డబ్బులు కావాలి, వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం కావాలి, ఉన్న ప్రభుత్వం దిగిపోవాలి, వాళ్ళకు కీలుబొమ్మ ప్రభుత్వం కావాలి. జార్జ్ సారస్ లాంటి డీప్ స్టేట్ ఏవైతే పనిచేస్తున్నాయో వారందరూ కూడా కావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఇరుగు పొరుగున వారు చేసిన ప్రయత్నానికి శ్రీలంకలో గాని, బంగ్లాదేశ్ లో గాని, నేపాల్ లో గాని, తర్వాత పాకిస్తాన్ లో గాని, పాకిస్తాన్ లో ఏకంగా ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే పెట్టారు. ఇప్పుడు ఇదే నేపాల్లో ఒక చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి భారత్కు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోస్టులన్నీ హైలైట్ చేసి అక్కడంతా ఉద్యమం చేపించేసి మేయర్ చేసి ఆ బ్యాలెన్స్ అని ఈ రోజు ప్రధానమంత్రి చేశారు. ఇదే సోషల్ మీడియా కానీ, ఇదే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి నేపాల్ లో ఉన్నటువంటి పార్టీ కానీ అక్కడ ఒక కానిస్టేబుల్ ఒక ట్రాఫిక్ లో ఉన్నటువంటి ఏదో చిన్న విషయం జరిగి చాలా ఘోరంగా అవమానపడితే దాన్ని చూపించే ప్రయత్నం ఏమాత్రం పనిచేయలేదు. ఇప్పుడు నేపాల్ లో 2 కోట్ల జనాభా, శ్రీలంకలో 2 కోట్ల జనాభా. ఇక్కడ వారి ఉద్దేశం చూడండి, ఎవరైతే ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్లి మహిళ అయినటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా ఆమె లో దృష్టితో ప్రదర్శన చేస్తే వీడియోలను ప్రచారం చేసి డబ్బు చేసుకున్నటువంటి సంస్థలు సోషల్ మీడియా సంస్థలు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఒక 4 ఇయర్స్ అవుతుంటుందేమో, బహుశా 4-5 ఇయర్స్ పైన అవుతుంటుంది. జిఎస్టీ అని రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీశాడు. ఒక సినిమా తీశాడు. దాన్ని ఈ దేశంలో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే చట్టం వర్తించదని ఆయన అమెరికాకి వెళ్ళి అప్లోడ్ చేస్తాడు. ఎట్లా అనుమతిస్తుంది? నైతికంగా ఒక బూత్ సినిమాని ఏ విధంగా అంగీకరిస్తుంది? ఏ విధంగానూ అంగీకరిస్తారు. వీళ్ళందరూ కూడా దేశంలోని అధికారులతో గాని, ప్రత్యక్ష రాజకీయ పార్టీలతో గాని నిత్యం లైజనింగ్ లో ఉన్నారు. వారి కార్యకర్తలందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఫేస్బుక్ లాంటి సంస్థల్లో గానీ వీటిలో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అంటున్నారు. ఈ రోజు వాట్సాప్ లో మనం ఒకటి చాటింగ్ చేస్తే వాళ్ళు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అంటున్నారు.
సేమ్ మనం ఏది చాట్ చేస్తామో అది వచ్చేసి మన వాళ్ళ మీద, ఫేస్బుక్ వాళ్ళ మీద కనిపిస్తుంది. ఎక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేనే లేదు. అదే విధంగా యూట్యూబ్ లో కూడా అంతే. యూట్యూబ్ లో అనేది ఈరోజు ఆ గూగుల్ నియంత్రణలో ఉన్నటువంటి సంస్థ. వారేమో కాపీ రైట్ కి సంబంధించి కానీ మిగతా అన్ని విషయాలకు ప్రధానమంత్రి గారి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నియంత్రణ కొనసాగుతుంది. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలకు ఎవరైతే దేశంలో ఉద్యమాలు చేస్తున్నారో వారందరికీ కూడా టూల్ కిట్లు సరఫరా చేస్తుంది. మీరు ఈ రోజు ఈ రాత్రికి ఈ హ్యాష్ ట్యాగ్ రన్ చేయండి. మీరు ఇండియాలో ట్విట్టర్ లో అయితే 10 దాంట్లో మేము 3వ ప్లేస్ లో మీరు పెడతాము, మాకు ఇంత డబ్బులు ఇవ్వండి. ఫేస్బుక్ లో అంతే, ట్రెండింగ్ లేక వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లేక వస్తుంది. తర్వాత దీంట్లో ఏమిటి వస్తుంది, మరి యూట్యూబ్ లో కూడా వస్తుంది. దీనికి ప్రతి దానికి ధర నిర్ణయించి తీసుకుంటున్నారు. వాళ్ళు మరి పోయి ధర నిర్ణయిస్తే ఎవరైనా దీనికి వ్యతిరేకంగా బీజేపీనో మిగతా ఎవరైనా డబ్బులు ఇస్తే చేస్తారంటే చేయరు. వాళ్ళకు కావాల్సింది రెజ్యూమ్ చేంజ్. కాబట్టి దేశంలో చట్టాలు మారినంత మాత్రాన కూడా పెద్దగా ప్రయోజనం లేదు. ఈ దేశంలో ఎవరైతే ప్రతిపక్షాలు కానీ నరేంద్ర మోడీ గారి వ్యతిరేకంగా సోషల్ మీడియా పనిచేస్తుంటే దాన్ని వాడుకొని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అనుకుంటే వారు ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిలాగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇవే కాదు, వైర్ లాంటి సంస్థ కానీ మిగతా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాషింగ్టన్ పోస్ట్ లో పనిచేసే వాళ్ళు కానీ మిగతా అందరూ కూడా ఇక్కడ లేని విషయాలను ఇక్కడ చేస్తారు. నిన్నటికి నిండా ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ లో అనుకుంటా ఒక వార్త రాయించారు. ఏం రాయించారంటే విమానాలకు కూడా ఇథనాల్ ఇప్పుడు అది సిజేపీ అయిపోయింది కదా, నీట్లీ నెక్స్ట్ ఉద్యోగం ఇప్పుడు ఇథనాల్ మీదకి వచ్చారు. ఇథనాల్ ఏమంటే ఇథనాల్ ను ఈరోజు విమానాలకు కూడా వాడుతున్నారు. నేను ఆ విమానంలో వెళ్ళను అని అరవింద్ కేజ్రీవాల్ ఒక పోస్ట్ చేశారు. అంటే అసలు ఏ ఉద్దేశంతోనూ ఇథనాల్ పెట్రోలియంలోనే వాడతారు. తర్వాత ఆ విమానాలకు వాడేది వేరే రకమైన కిరోసిన్ కు సంబంధించినటువంటి పదార్థం అని దాంట్లో మిక్స్ చేసే సరిపోదు. కాబట్టి ఎంత దుర్మార్గమైన చర్య చూడండి. అంటే ఈ దేశంలోని ఎయిర్ ఇండియా గానీ మిగతా సంస్థలు గానీ పని చేయకోకుండా వాటికి వ్యతిరేకంగా కూలిపోతాయని ఎవరు ఎక్కువగా ఉంటే అది ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నమే. ఇదే కేజ్రీవాల్ గారు ఇంకొక ట్వీట్ కూడా చేశారు, నాది రీచ్ తగ్గిందండి అని. ఆయన రీచ్ తగ్గిందో లేదో, ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు చూడండి, ఇప్పుడు బయటకు వచ్చి ఎవరైతే ఉద్యమం చేస్తున్నారు వాళ్ళందరి రీచ్ పెరిగింది విపరీతంగా. ఎట్లా పెరిగింది? అది మెటానో తర్వాత గూగుల్ నో ట్విట్టర్ లో అడగాలి. ట్విట్టర్ లో కూడా మనం అడిగితే ట్రెండింగ్ లేక రావాలంటే కొంచెం హ్యాష్ ట్యాగ్ లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా బోట్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఎవరికి కావాలంటే వాళ్ళను ఏ మలేషియాలోనో, సింగపూర్ లోనో, ఆస్ట్రేలియాలోనో మనం పోస్టింగ్ చేస్తారు. కాబట్టి ఈ దేశంలో చట్టాలు చేసినంత మాత్రాన అవి పెద్దగా ఉపయోగం లేదు. ప్రజలు కూడా చైతన్యవంతం కావాలా. అదే విధంగా ఎవరైతే వారికి మద్దతు ఇస్తుంటే ఈ రోజు సంకలనం వేసుకుని వాళ్ళకి మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీని అంటున్నామని ఎవరైతే అంటున్నారో వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా రేపు పొద్దున ఇదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వారు ఎప్పుడు వారు చేసిన ఆదేశాలు తిరస్కరిస్తారో అదే ఆదేశాలు వస్తాయి. ఒక అమ్మాయి ఉంది రుచికా సింగ్ అని, ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక దేశ ప్రధానిని ఇటలీ ప్రధానమంత్రితో అక్రమ సంబంధం కలిపి ప్రధానమంత్రి గారికి డేట్ వస్తుందంటే అటువంటి విషయాలని ఈ రోజు మా దగ్గర అల్గారిథం ఉంది, బూత్ పదాలు వస్తే తొలగిస్తామన్నటువంటి సంస్థలు ఈ రోజు వాటిని ప్రసారం చేస్తున్నాయి. లైక్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి. ఎవరికైతే ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నిధులు కూడా వస్తున్నాయి, డబ్బులు కూడా వస్తున్నాయి. ఎవరైతే ఒక అమ్మాయి ఉందో బొమ్మాయి నుంచి అరెస్ట్ చేసిన వారిని ఇంట్లో ఒంటి చేత లారీ అడ్డ పెట్టుకుంటే 30 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎట్లొచ్చాయిదంటే అదే అమ్మాయి నిన్న రాహుల్ గాంధీ గారిని కలిసి ప్రయత్నం చేసి ప్రెస్ తో మాట్లాడింది. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసినప్పుడు ఈ దేశంలోని ప్రతిపక్షాలు కానీ లిబరల్స్ కానీ మాట్లాడుతున్న వారందరూ కూడా ఆ సోషల్ మీడియా ఉంది, మాకు సరిగా అవకాశాలు లేవు, సోషల్ మీడియా నిషేధిస్తున్నారు, ఇంటర్నెట్ బంద్ చేస్తున్నారు అని వీరందరూ చెప్తూ ఉంటే ఎవరైతే జంతర్ మందిర్లో తీసుకున్నటువంటి వీడియోలు ఈరోజు ఆస్ట్రేలియా నుంచి ఎందుకు పోస్టింగ్ చేస్తారు, అమెరికా నుంచి ఎందుకు పోస్ట్ చేశారు, కెనడా నుంచి ఎందుకు పోస్ట్ చేశారు, యూకే నుంచి ఎందుకు పోస్ట్ చేశారు? పోస్ట్ చేయడానికి అవకాశం కల్పించింది ఎవరు? ఈ మెటా లాంటి సంస్థలే. వారికి ఆర్థిక విషయాలు ఈ దేశంలో రెజ్యూమ్ చేయాలి. ఇంతవరకు పెద్దల భరత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు, అందరికీ ప్రధానమంత్రి ఆయన అంటే మనల్ని అన్నట్లు కాదా, అంతే కదా, దేశ ప్రజలు అన్నట్టే కదండి అన్నట్లే. ఈ రోజు ఆ పరిస్థితిని ఈ దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు
మర్చిపోయినట్లున్నాయి కాబట్టి వారు నరేంద్ర మోడీకో భారతీయ జనతా పార్టీకో వ్యతిరేకంగా మాట్లాడితే మాకు పెద్ద ఇబ్బంది లేదు, బాధ లేదు. వీళ్ళు చేసే చర్యలన్నీ కూడా దేశ వ్యతిరేకంగా కూడా అవి బలపడతాయి. ఇప్పుడు 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 మొన్న జంతర్ మంతర్ లో జరిగినటువంటి దాంట్లో లైవ్ ఇచ్చారు మీరు. ఎవరైతే దేశ వ్యతిరేక శక్తులు అందరూ కూడా షర్జుల్ ఇమాము తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్న మాటలు అన్ని కూడా ఆర్టికల్ 370 రద్దు చేయాలని, తర్వాత ఆ దేశాన్ని విడదీయాలని, జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర సంస్థగా ఉండాలని ఒక ఆమె బుక్ రాస్తుంది. ఇటువంటి విషయాలని వాళ్ళందరికీ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. వారు గొప్ప స్వేచ్ఛావాదులు, వాళ్ళు ఒక పెద్ద ఫెమినిస్టులుగా మాట్లాడుతున్నారు. ఫెమినిస్టులుగా రూపాంతరించడానికి వాళ్ళందరినీ కూడా ప్రచారం చేస్తున్నారు. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వారి మెడలు వంచడానికి ప్రయత్నం చేస్తుంది. వారికి ఏదైతే సెక్షన్ 79 రక్షణ ఉందో అది కూడా తీసేస్తుంది ఈ ప్రభుత్వం. వారందరూ కూడా మోకరిల్లాల ఖచ్చితంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి తప్పులన్నింటి కూడా వారు బాధ్యత వహించాలా. 140 కోట్ల మంది ప్రజలుంటే ఈ దేశంలో వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ దేశంలో రెజ్యూమ్ చేంజ్ చేయాలనే ప్రయత్నానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా జరుగుతారా? అంటే మెటా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం ఏం చేసింది? అంతర్గత ఆటోమేటెడ్ సిస్టమ్ ఎర్రర్ అని చెప్పేసి మాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇందులో ఎలాంటి అంతర్గత సంబంధించినటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలోచనలు ఏం లేవు అంటూ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో మోదీ విషయంలోనే అదే జరగాల, మిగతా వాటి విషయాల గురించి జరగవచ్చు కదా, ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. కేంద్ర హోంశాఖ ఎప్పుడైతే మెటాకు సంబంధించినటువంటి అమెరికా ప్రతినిధులు భారతదేశానికి వచ్చారో వారందరి ముందర అన్ని వివరాలు పెట్టింది. ఏం పెట్టిందంటే ఎవరు 28వ తారీఖు రాత్రి సిజేపీ తరఫున పోస్ట్ చేశారు, ఎవరు మీకు డబ్బులు పే చేస్తారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంది, వాళ్ళ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంది, తర్వాత ఎక్కడికి రీచ్ అయ్యింది, ఎవరు లైక్ చేశారు, ఎవరు షేర్ చేశారు, వీటన్నిటి వివరాలు కూడా తీసుకున్న తర్వాతనే వారు దిగొచ్చి వారు చెప్పిన మాటలన్నీ కూడా అన్ని అబద్ధాలు. వాళ్ళ అల్గారిథం అనేది ఎవరైనా పొరపాటున చిన్న పిల్లలు ఎవరన్నా బూతులు ఇట్లాంటి మాట్లాడితే తీసేయడానికి పెట్టుకోవాలా, ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఒక 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటి చిన్నపిల్లలకు సంబంధించిన విషయాలు కానీ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి హింస కానీ సంబంధించినటువంటి వీడియోలు పెట్టినట్టయితే ట్విట్టర్ లో కానీ అవి ముందుకు వెళ్ళరు. ఈ వీడియో కనిపించదు అని మనకు అక్కడ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత దాన్ని అది తప్పే ఎవరు చేసినా కూడా. అయితే వీళ్ళు అన్నిటికీ వాడుకుంటున్నారు. వీళ్ళు మొత్తం అన్నింటికీ వాడుకుంటున్నారు. ఈ ఆల్గారిథంలో అన్నిటికీ వాడుకుంటున్నారు. మనం ఒక ఫేస్బుక్ చూస్తే ఒక మంచి పోస్ట్ చేస్తే మనం ఒక మంచి పోస్టర్ చేసి కానీ లేకపోతే ఒక మంచి వీడియో 30 సెకండ్స్ కానీ పెడితే 4-5 లైక్స్ వస్తాయి, ఒక 100 లోప్స్ వేవ్స్ వస్తాయి. అదే ఇప్పుడు ఉద్యమం చేస్తున్న వారు ఆ ఉద్యమానికి సంబంధించిన పోస్ట్ సేమ్ టైంలో సేమ్ దేశంలో సేమ్ రీజియన్ లో పోస్ట్ చేస్తే వాళ్ళకు లక్షలాది వ్యూస్ ఎట్లా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి? వీటికి అన్నిటికీ కూడా లోపభీష్టమైనటువంటి వీరి యొక్క డబ్బు ఆశ, రెజ్యూమ్ చేంజ్ చేయాలని మాట్లాడుకోవటమే. అంటే ఈ దేశంలో వారిని సమర్థిస్తున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. వారందరూ కూడా నిదానంగా ఈ టెక్నాలజీ పరిధిలోకి వస్తారు. వారు కూడా చక్కగా ఏమి ఇబ్బంది లేదు. వారు కూడా ఊసలు లెక్క పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు మన వరకు వస్తే రేపు వాళ్ళ వరకు కూడా వస్తుంది. చట్టాల పరిధిని మేము చట్టాలకు అతీతులము, మాకు 79 రక్షణ ఉంది. ఏదైతే మా ప్లాట్ఫామ్ మీద ఎవరైతే యూజర్స్ వాడుతున్నారో, వ్యతిరేకంగా వాడుతున్నారో, భారతదేశంలోని దర్యాప్తు సంస్థలన్నీ కూడా మా మీద కేసు పెట్టకూడదని ఏదైతే రక్షణ కవచం ఉందో ఈ రోజు దాన్ని తీసివేస్తుంది ప్రభుత్వం కూడా. కాబట్టి ఈ రోజు వేలాది కేసులు, ఈరోజు వందలాది మంది ఫిర్యాదు చేస్తారు. అప్పుడు మార్క్ జుకర్బర్గ్ కాదు, ఈ దేశంలో ఉండే వాళ్ళ ప్రతినిధులు కాదు, వేరే పార్టీలో ముసుగు వేసుకొని వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు ఫేస్బుక్ లాంటి సంస్థలలో ఎవరైతే ఉన్నారో సుమంత్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతాం. సుమంత్ గారు నమస్కారం సార్. నమస్కారం. సో మనం చూసాం సార్, మొత్తానికైతే మెటా మోడీ వీడియో డిలీట్ చేయడము అది సాంకేతిక కారణాల వల్ల అయింది తప్ప ఇది అనుకుని చేసినటువంటి విషయం కాదు అంటూ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. సో మరి భారత ప్రభుత్వం అయితే సీరియస్ అయింది ఈ విషయంలో. సో ఇది ఒక పక్కన పెడదాం. సో మరి ఈ మెటా వల్ల సోషల్ మీడియాలో చాలామంది రెగ్యులర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అందరూ సోషల్ మీడియా మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్లకు
ఎలాంటి ప్రమాదమైన పొంచి ఉందా? ముందు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుందంటారు? సార్ మెటా విషయానికి వస్తే కనుక, మెటానే కాదు ఏ సోషల్ మీడియా విషయానికన్నా వస్తే కనుక మనకి లాగిన్ అయిన తర్వాత వన్స్ లోపలికి ఎంటర్ అయ్యే ముందర మనకి టర్మ్స్ అండ్ కండిషన్ అయినా సరే కాన్సెప్ట్ ఉంటుంది. మనం జస్ట్ చదవకుండా మొత్తం స్క్రోల్ చేసేసి చెక్ బాక్స్ చేసి ఎస్ఏ కొట్టి లోపలికి వెళ్ళిపోతాం. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక మనం ప్రాపర్ గా చదివితే వాళ్ళు ఏదైతే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమి ఉంటాయో, ఇప్పుడు మెటాల ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకా మన వాట్సాప్ కానీ దేనికి సంబంధించిన కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అని కూడా ఉంటుంది. ఆ గైడ్లైన్స్ కనుక మనం దాటినట్టు ఎవరైనా రిపోర్ట్ చేస్తే మాత్రం వాటిని చెక్ చేసి తీసేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ ఎవరైనా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ వీడియోకి కానీ ఏదైనా పోస్ట్ కానీ దేనికైనా. అలాగే ఇప్పుడు మోడీ గారి వీడియో మీద ఎవరైనా రిపోర్ట్ చేసిన సందర్భంలో దాన్ని ప్రాపర్ గా రివ్యూ చేయకుండా దాన్ని తీసేయడం అనేది తప్పే. సో అది పొలిటికల్ గైడ్లైన్స్ కిందకు వస్తుంది. పొలిటికల్ అజెండాకి సంబంధించిన ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకు వచ్చింది. ఓకే. సో మరి కామన్ పీపుల్ పరిస్థితి సార్, ఇప్పుడు కామన్ పీపుల్ మొత్తం యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియా. ఇప్పుడు మామూలుగా కామన్ పీపుల్కి వచ్చేసి మనం ఎవరైనా రిపోర్ట్ చేసే ప్రాసెస్ లో కనుక వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ చేస్తే కనుక ఇది వీళ్ళు చూస్తారు మెటా వాళ్ళు. అంటిల్ ఆర్ అన్లెస్ ఎవరు రిపోర్ట్ చేయని సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు అనేది వదిలేస్తారు. ఈవెన్ 18+ ఐటమ్స్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళు అలాగే వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేస్తే వాళ్ళు డేటా అనేది వాళ్ళకి సేల్ అవుతుంది అక్కడ. ఓకే. వాళ్ళకి మనీ మైండెడే కానీ మనకి ఇది ఈ మైండెడ్ ఉండరు కదండి, సొసైటీ మైండెడ్ ఉండరు. అవును. సో ఒకసారి మన మధ్యలో వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఒకసారి వారితో మీతో మాట్లాడతారు సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నా చెప్తారా? ఇప్పుడు ఆనంద్ గారు ఈ కాంటెంట్ క్రియేటర్లు అని మనం కాంటెంట్ క్రియేటర్లు తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒకసారి సుమంత్ గారితో మాట్లాడతారా మీరు? సుమంత్ గారితో. సుమంత్ గారు నమస్కారం. సుమంత్ గారు, ఈ కాంటెంట్ క్రియేటర్లతో పెద్ద సమస్య ఏం లేదు. అయితే ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎవరైతే ఉన్నారో వారు ఒక సెలెక్టెడ్ గా, అంటే వారికి కావాల్సిన రాజకీయ పార్టీ కానీ తర్వాత వీటితో కానీ మనం ఫిర్యాదు చేసినప్పుడు కూడా, మేము రాజకీయ కార్యకర్తలుగా ఏదైనా మాకు ఇబ్బంది కలిగింది ఫిర్యాదు చేస్తే కూడా వారు వెంటనే మాకు ఒక మెయిల్ కానీ ఒక మెసేజ్ కానీ ఒక నోటిఫికేషన్ కానీ వస్తాను. ఏమనిస్తుందంటే మేము పరిశీలించాము, మా పరిశీలించే సిస్టమ్ ఈ విధంగా ఉంది, ఈ కారణాల చేత మీరు పంపిన ఫిర్యాదు దాంట్లో మాకు ఇది వర్తించదని పంపుతున్నారు. దీన్ని ఒక్కసారి చెప్పగలరా? దట్స్ ద థింగ్ సార్. అది వచ్చేసి మనకి ఏంటంటే మనం కంట్రీ టు కంట్రీ అనేది మనం ఫోర్స్ అని చేయట్లేదు. మనం కొన్నిటిని ఇంతకు ముందు మనం టిక్ టాక్ కానీ ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ని మనం బ్యాన్ చేస్తాం మన ఇండియా, గుర్తుందా? ఆ తీరుగా కొన్ని అప్లికేషన్ సోషల్ మీడియా మీద కనుక మనం ప్రాపర్ గా గైడ్ లైన్స్ అనేది మన ఇండియా పాస్ చేయగలిగితే, ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది పాస్ చేసి దాన్ని ఒక ఒత్తిడి తీసుకొచ్చి కమ్యూనిటీ ఇష్యూస్ లేకుండా చూసుకునేలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుద్ది. అండ్ మనం ఇప్పుడు మెటానే కాదు, ఎక్స్ అనే అప్లికేషన్ కూడా చెప్పాలంటే ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు పేమెంట్ చేస్తే మనం పోస్ట్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి కొన్ని. అలాగే రివ్యూ చేసే ప్రాసెస్ లో కూడా కొన్ని పేమెంట్ చేసిన వాటిని వాళ్ళు లెక్క చేయరు. పేమెంట్ చేసిన వాటిని బూస్ట్ చేసినంత కాలం లెక్క చేయకుండా దాని తర్వాత తీసేస్తారు వాళ్ళు. అలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అని వాళ్ళలో ఉన్నాయి. వాటిని మనం ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో మన ప్రభుత్వం ఉందో వాళ్ళని దాన్ని ఫిక్స్ చేయాలి. దాన్ని ఇంటిలో అన్లెస్ మనకి చాలా కష్టం. దాంతో ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది చాలా టఫ్ పార్ట్. సో డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నట్టే కదా సార్ మనం? అవునండి, మన ప్రైవసీ అంతా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నాం. మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తాం, మనం ఒక అప్లికేషన్ లోకి వెళ్ళి దాన్ని యూజ్ చేస్తున్నాం అని యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి దాన్ని మనం ఫుల్ రైట్స్ ఇచ్చేసాం దానికి. ఈవెన్ దో కొన్ని అప్లికేషన్స్ లో మనకి మన పర్సనల్ డేటాని మన ఫొటోస్ ని ఏ కోసం యూజ్ చేయడానికి పర్మిషన్స్ అడుగుతూ ఒక టాగిల్ ఉంటుంది. ఆ టాగిల్ ఆఫ్ చేయడం అనేది మన బాధ్యత. అది ఆఫ్ చేయరు కొందరు. ఆఫ్ చేయని పరిస్థితుల్లో మన ఫొటోస్ అనేది వాళ్ళు ఏ కోసం యూజ్ చేయడం, ఏ పర్పస్ కోసం వాడతారు ఖచ్చితంగా. సుమంత్ గారు చెప్పండి. సుమంత్ గారు, వ్యక్తిగతంగా ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళకు కండిషన్ సప్లై తర్వాత మనం యాక్సెప్టెన్సీ అన్ని ఒప్పుకున్నానని ఇచ్చాం, అక్కడ విషయం కాదు.
వాళ్ళు సెలెక్టెడ్ గా మనం పెట్టిన సేమ్ సమయంలో మనకు వ్యతిరేకంగా కౌంటర్ గా ఎవరైనా పోస్ట్ పెడితే దాన్ని ఎక్కువ ఏరియాలకు రీచ్ కావటం, ఎక్కువ లైక్స్ రావడం, ఎక్కువ మంది చూడటం అనేది ఉందో ఇప్పుడు అభ్యంతరం. అది అలగార్థం కింద చేసుకోవచ్చు, లేకుంటే వాళ్ళు మేబీ బూస్ట్ చేయడానికి అమౌంట్ అనేది పే చేస్తుండొచ్చు. లేదా ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాలు మన దేశం మీద దాన్ని మార్చినట్టు చేయొచ్చు. ఎందుకంటే మన యుఎస్ లో కూడా ఈ అప్లికేషన్ మాకు సపోర్ట్ చేయకపోతే అప్లికేషన్ మీద చాలా బ్యాన్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే, సేమ్ అలాగే కొన్ని దేశాలు కూడా చేస్తుండొచ్చు, చెప్పలేము, దానికి మనకి క్లారిటీ నాకు తెలియదు. నేను అప్లికేషన్ పరంగా చెప్తున్నాను, నేను వాట్ ఈస్ ఇన్సైడ్ ఇన్ ద అప్లికేషన్ అని చెప్పేసి. ఓకే, ఆనంద్ గారు చెప్పండి. ఈ మెటా గాని తర్వాత ఈ సమస్యలన్నీ గాని మనం ఉదయం ప్రతిరోజు లేస్తానే మనకందరికి దైనందిన చర్య అంటే స్టార్టింగ్ లోనే మనకు ఎవరు మెసేజ్లు పెట్టారని వాట్సాప్ చూసుకోవడం, తర్వాత మనం పెట్టిన ఫేస్బుక్ పేజీ గాని ఎవరు లైక్ చేశారు, కామెంట్ చేశారని చూసుకోవటం ఒకటి. తర్వాత ట్విట్టర్ లో మనకి ఎవరైనా మనకు ఆపోజిట్ గా ఏదైనా ట్రెండింగ్ ఉంటే అది చూసుకుంటాం. తర్వాత యూట్యూబ్ లో ఏమొస్తున్నాయో చూసుకుంటాం. రైట్, సుమంత్ గారితో ఒకసారి ఫైనల్గా మాట్లాడదాం సార్. సుమంత్ గారితో ఒకసారి ఫైనల్గా మాట్లాడినాక మళ్ళీ చర్చ కొనసాగిద్దాం. సుమంత్ గారు, మొత్తానికి ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసేటువంటి చాటింగ్స్ కానీ, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు చాటింగ్సే కానీ, మన పర్సనల్ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో మనం తెలియకుండానే కంప్లీట్గా వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం మన పర్సనల్కి సంబంధించిన విషయం. సో దానికి వాళ్ళు కొన్ని గైడ్లైన్స్, మన ఇండియా అనేది ఒక గైడ్లైన్స్ ఇచ్చిందండి, వాళ్ళు మన యూజర్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. కానీ అది అందరికీ తెలియదు కదండి. అవును, ఎవరికి తెలియదు, చాలా వరకు ఎవరికి తెలియదు. ఓన్లీ కొందరు ఎడ్యుకేటెడ్ ఆర్ సమ్ సోషల్ మీడియా ఫాలో అవుతూ కొన్ని అప్లికేషన్స్ కొన్ని పేజెస్ ఫాలో అవుతున్నారు, మంచి స్ప్రెడ్ చేస్తే మంచి పేజెస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతున్నది. కానీ అది కనుక తెలిస్తే అందరికి, లైక్ మీ న్యూస్ ఛానల్ లాంటి మంచి మంచి కంటెంట్స్ పంపించే వాళ్ళ ద్వారా అందరికి తెలిస్తే కనుక లైక్ ఇది ప్రతి ఒక్కరికి ఇది ఎలా కంట్రోల్ చేయొచ్చు అని తెలుస్తుంది. ఓకే, మనకి అప్లికేషన్ వాట్సాప్ అనే డేటా అనేది బయటికి పోకుండా ఆపే అవకాశం ఉంది. అలాగే మన ఫొటోస్ అనేది బయట యూజ్ చేయకుండా ఆపే ప్రాసెస్ కూడా ఉంది. ఆ టాగిల్స్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకు సెట్ అవుతుంది, చేసుకోవచ్చు. ఓకే, భరత్ రెడ్డి గారు ఒకసారి ఏమన్నా అడుగుతారండి సుమంత్ గారితో? అంటే ఇప్పుడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు సుమంత్ గారు? ప్రభుత్వం నుంచి ఏంటంటే మనం ఇండియన్ గైడ్ లైన్స్ అనేది ఒకటి పెట్టాలి సార్. మనం ఈ ఇండియాలోకి ఒక అప్లికేషన్ అనేది యూజ్ చేయాలంటే లైక్ ప్లే స్టోర్ కానీ మనం ఐఫోన్ యూజర్స్ ఆర్ వెబ్ సర్వీసెస్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకునే పరిస్థితిలో మనం HTTPS అనే సర్వీస్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటే అది సెక్యూర్ సర్వీసెస్. లేదా HTTP అనే ఒక సర్వీస్ ఉంటుంది, దాని నుంచి చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి. ఈ కాకుండా మన ప్లే స్టోర్ అంటే యాప్ స్టోర్, యాపిల్ స్టోర్, ఈ రెండింటి నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకి ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఖచ్చితంగా ఇండియా పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ అదే ఒక బిల్ గా తీసుకొస్తారు, లేకుంటే సపరేట్ రూల్ కింద తీసుకొస్తే తెలియదు. మీరు ఇప్పటికే మనం డేంజర్ లో ఉన్నామని చెప్తున్నారు కదా, యాక్సెప్టెన్స్ ఎలాగో వెళ్ళిపోతుంది వాళ్ళ చేతిలోకి అన్నప్పుడు దాని నుంచి బయటపడే విధంగా ఉంటే మరి సామాన్యులకు ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రైవసీ సెట్టింగ్స్ సార్, ప్రతి దాంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ అనేది ఎంత లిమిటెడ్ గా పెట్టుకోగలిగితే అంత మంచిగా ఉంటుంది. ప్రతి అప్లికేషన్ లో ప్రైవసీ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లోకి వెళ్ళేసి ఎంత లిమిటెడ్, లైక్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ నుంచి తీసేసి టు మై కంటెంట్, లైక్ నా వరకు అని చెప్పేసి పెట్టుకోవడం బెస్ట్. సార్, ఇప్పుడు సుమంత్ గారు ఫైనల్గా ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కానీ దేశ ప్రజలకే కానీ అంటే సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మీ యొక్క సలహాలు సూచనలు? ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కొంచెం చదువుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ చదవలేని పక్షాన అప్లికేషన్ డౌన్లోడ్ చేసే విషయాన్ని ఒకసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకుని అప్లికేషన్ ఎందుకు వాడుతున్నాం, అది వాళ్ళు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. స్నాప్ షాట్ అనేది ఖచ్చితంగా అన్ని అప్లికేషన్స్ తీసేయడం బెటర్ ఆప్షన్. వారు ఎన్ని సందర్భాల్లో అయినా కానీ మన డేటాని వాడుతున్నారు, దీని నుంచి మీరు జాగ్రత్త పడండి. అండ్ ఇప్పుడున్న మెటా అప్లికేషన్స్ లో చాలా వరకు మన చేతుల్లోనే ఉంది డేటా, దాన్ని వాళ్ళు తీయాలా లేదా అనేది ఆ ప్రైవసీ సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగా మీరు అది మన లిమిట్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. సార్, ఇంకొక విషయం ఫైనల్గా, ఇప్పుడు ఎవరైనా మన డేటాని తస్కరించడమో లేకపోతే ఇంకా చూస్తూ ఉన్నారు అంటూ కూడా తెలుస్తుందా మనకు సోషల్ మీడియాలో ప్రతి యాప్లో? అది అందరికీ తెలియకపోవచ్చు.
ట్రై చేస్తే కొన్ని ఉన్నాయి వెబ్సైట్స్ ఉన్నాయి, అవన్నీ అంత డీప్ గా చెప్పుకున్నా పోతా ఉంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. ఓకే. సో కొన్ని అయితే తెలుస్తాయి, నాకు కొన్ని తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల మనం ఇప్పుడు మెయిల్స్ వస్తూ ఉంటాయి కదండి, మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే వీటికి సంబంధించి చెప్పేసి వస్తుంటాయి మెయిల్స్. వాటిని మీకు మీరే అన్సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. కానీ ఎందుకులే ఈ మెయిల్స్ వస్తున్నాయి ఏముంది అనుకుంటాం. అలాగే మనకి లోన్ యాప్స్ కానీ ఇలాంటి వాటి నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి, సార్ ఈ లోన్ తీసుకోండి ఆ లోన్ తీసుకోండి అని. మన డేటానంతా వాళ్ళు మన సోషల్ మీడియా నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అమ్ముతేనే మన డేటా అంతా ఆడిపోతుంది. ఓకే. లేకుంటే ఊరికనే మన డేటా ఎక్కడికి పోదు. మన రోజు మాట్లాడే విషయాలు కూడా మన మొబైల్ వింటుంది. సో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు. సో మరి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా సుమంత్ గారు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. సో ఖచ్చితంగా వింటా ఉంది మన ఫోన్, మనం ఏం మాట్లాడుతుందో వింటా ఉంది అంటూ కూడా ఫైనల్గా చెప్పినటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. సో జాగ్రత్త పడితే తప్ప ఆ సోషల్ మీడియాని ఎలా విధంగా వాడితే, అంటే మంచి ఉంది చెడు ఉంది, బట్ ఏంటంటే ఇలాంటి కంటెంట్ల వల్ల ఇప్పుడు మెటా చూసాం, ప్రధాని మోదీ విషయంలో ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అంటే వాళ్ళు చేసినటువంటి విషయాలు చాలా ఉండొచ్చు, బట్ బయటికి రానటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఆనంద్ గారు ఇక్కడ చూడండి, ఇప్పుడు సుమంత్ చెప్పిన వారి విషయంలో మనం రెండు విషయాలు మాట్లాడుతాం. ఒకటి, వ్యక్తిగత డేటాకు సంబంధించిన విషయం వెళ్ళిపోతుంది, మనం టర్మ్స్ కండిషన్స్ అంగీకరించినాం కాబట్టి వారు మన డేటా తీసుకుంటున్నారు. ఆ సమస్య కాదు. ఇప్పుడు జరుగుతున్నది, దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఈ సోకాల్డ్ ఉద్యమాలు జరుగుతున్న విషయానికి ఇది డిఫరెంట్. ఎవరైతే ఉద్యమం తక్కువ మంది చేస్తున్నప్పటికీ కూడా బాగా జరుగుతుంది, వేల మంది వస్తున్నారని, తర్వాత వారు దీంతో ఎఫెక్ట్ తో సంబంధించేటువంటి వీడియోలు, ఎడిటెడ్ వీడియోలన్నీ కూడా ప్రచారం లేకి, అంటే ఇక్కడ మన డేటా తీసుకోవటం అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే వాటిని ప్రోత్సహిస్తూ ఎక్కువ మందికి రీచ్ గా జరిగి రెజ్యూమ్ చేంజ్, ప్రభుత్వం చేంజ్ కావాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండకూడదు, నరేంద్ర మోడీ గారు ఉండకూడదని చేస్తున్నటువంటి ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనది, దేశానికి చాలా ప్రమాదకరమైనది. ఈ రోజు ఆ పార్టీలో ఈ పార్టీలో వాటిని చూసి కొంచెం సంతోషపడుతుండొచ్చు, అయితే రేపొద్దునది వాళ్ళ వరకు కూడా వస్తుంది. అది దేశ భద్రతకే చాలా ముప్పైన అంశం. మనం ఉదాహరణకు పొద్దున్నే మనం అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే, మనం చెక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఉదయమే మనకు సంబంధించినటువంటి మన భావజాలానికి ఏదైతే మనం అవి ఎక్కువ మంది వచ్చారు, సిజేపీ ఉద్యమం బొంబాయిలో జరిగింది, బెంగళూరులో జరిగింది, హైదరాబాద్ లో జరిగింది, అంటే అదే పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, రాళ్ళు తెచ్చారు, కోడిగుడ్లు పెట్టారు, ఇటువంటి పోస్టులన్నీ అదే పనిగా చూపిస్తే మనిషి యొక్క ఒక 15 పోస్టులు చూస్తే మనిషి యొక్క మనస్తత్వం కూడా అరే పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారే, ఏ ప్రభుత్వం మంచిది కాదే, తప్పు జరిగిందే, ఎందుకు రాజీనామా చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నం ఏదుందో ఇది సోషల్ మీడియా సంస్థలను నిరోధించవలసిన అవసరం ఉంది. రైట్. ఒకసారి మాధవరెడ్డి గారు సైబర్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ మన మధ్యలోకి వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మొత్తానికి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో మోదీ వీడియో తీయడం కూడా, అంటే సోషల్ మీడియాలో మోదీ వీడియో తీయడం, మెటాగా వచ్చి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం, క్షమాపణ చెప్పడం జరిగింది. సో మరి రానున్న రోజున అంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం చూసినా కూడా కొన్ని విషయాలు, ఇప్పుడు సుమంత్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారితో మాట్లాడాము, దేశ భద్రత కొన్ని సందర్భాలలో తస్కరించేటువంటి అవకాశం కూడా ఉంది, కానీ ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా మనం ఏం చేసినా కూడా జాగ్రత్తతో చేయాలి. ఫోన్ ఖచ్చితంగా మనం మాట్లాడేది వింటా ఉంది అంటూ కూడా కొన్ని సందేశాలు అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సార్? మంచి క్వశ్చన్ అడిగినారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ ట్రబుల్. నిజం చెప్పాలంటే ఈ సోషల్ మీడియా వలన చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఎంతవరకు అంటే 36,000 కోట్లు నష్టపోతుంది లాస్ట్ ఇయర్. అఫిషియల్ ఫిగర్స్ 3 కోట్ల మంది. ఓకే, దీంట్లో టెలికామ్ ప్లస్ సోషల్ మీడియా ఈజ్ ద బిగ్గెస్ట్ పార్ట్ అన్నట్టు. నేను ఈ రోజు పొద్దున ఒక వీడియో చూసినాను ఇన్స్టాగ్రామ్ లో. దాంట్లో మీరు నమ్ముతారు లేదో, అజీం ప్రేమ్జీ ఏమంటాడంటే మార్నింగ్ 9 o'clock కి నేను ఫస్ట్ 1, 2, 3 గ్రోత్ స్టాక్స్ నేను పోస్ట్ చేస్తాను, నా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాండి. ఇన్స్టాలో ప్లస్ ఫేస్బుక్ లో రీల్స్ వస్తున్నాయి. యాక్చువల్ గా వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదన్నట్టు. ఈ సోకాల్డ్
మెటాగ్ ఇన్స్టాలో కానీ లేకపోతే ఫేస్బుక్ లో కానీ ఈ ఫేక్ యాడ్స్ ఎలా రన్ చేస్తారు. ఆ ఫేక్ యాడ్స్ రన్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళది రిజిస్టర్డ్ కంపెనీ ఉండాలి, కంపల్సరీ ప్రాపర్ వెరిఫై చేయాలి. దాంట్లో నేను కామెంట్స్ చూస్తే చాలా మంది సార్ వీ విల్ ఫాలో యూ, వీ లైక్ యూ ఇలాంటి కామెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అన్ని ఇవే జరిగేది అన్నట్టు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నట్టు. సో వీళ్ళు ఇట్లాంటి ఇంపార్టెంట్ దానిలను పక్కన పెట్టి ఓకే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి వీడియో నాకు తెలిసినంత వరకు ఎలా తీసేశారంటే టెక్నికల్ గ్లిచే అనుకుంటున్నాను. ఎందుకు టెక్నికల్ గ్లిచ్ అనుకుంటున్నానంటే అది నా అండర్స్టాండింగ్ అన్నట్టు, ఇట్ మే బి రాంగ్ ఆల్సో. టెక్నికల్ గ్లిచెస్ ఏనా అనుకుంటానంటే ఆయన వీడియో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చాలా మంది మేమ్స్ తయారు చేస్తున్నారు కదా, ప్రాబ్లమ్ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ పోయి ఉంటుంది అన్నట్టు ఈ వీడియో మీద వచ్చే మేమ్స్ అన్ని తీసేయండి అని. యాక్చువల్ గా వాళ్ళు ఏమి ఇండివిజువల్ గా ఏం తీసేయరు అన్నట్టు, ఏఐ తీసేస్తుంది అన్నట్టు. అంటే లైక్ సిస్టమ్ ల్యాక్స్ ఆఫ్ ఫైల్స్ లేకపోతే కోర్స్ ఆఫ్ ఫైల్స్ సెట్ చేసి ఏఐ చేస్తుంది కాబట్టి మేబీ ఆ పర్స్పెక్టివ్ లో ఏ ఒరిజినల్ వీడియోను కూడా తీసేసిందచ్చు, వాళ్ళు రీస్టోర్ చేసినారు. ఓకే దానికి అప్లైజ్ చేసినారు, దట్ ఈస్ గుడ్ థింగ్. బట్ దానికంటే డేంజర్ ఏంటంటే ఇది అన్నట్టు, ఏంటి ఫేక్ యాప్స్ రన్ చేయడం అన్నట్టు, ఫేక్ ప్రొఫైల్స్ రన్ చేయడం అన్నట్టు, బాట్స్ ద్వారా జనాలను లైక్ యూనో ఎంగేజ్ చేసి రకరకాలుగా చాలా యాక్చువల్గా ఇప్పుడు క్రైమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయింది అన్నట్టు. ఓన్లీ ఇంకా ఆన్లైన్ క్రైమ్ ఉంది. ఆన్లైన్ క్రైమ్ లో లాస్ట్ కు డబ్బుల నుంచి మొదలెడితే ప్రాణాలు మానాలు కూడా పోతున్నాయి అన్నట్టు. ఇవి ప్రాపర్ గా ఒకటైతే గవర్నమెంట్ తరఫున నుంచి ప్లాట్ఫామ్ కంట్రోల్ చేయాలా, రెండు సేమ్ టైంలో ఇండివిజువల్ గా ప్రతి కస్టమరు ప్రతి ఎంప్లాయీ వాళ్ళ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ ఇదే స్వతంత్రాన్ని తీసుకుందాం అనుకోండి, మీ కస్టమర్స్ ఎవరైతే ఇవి చూస్తుంటారో వీళ్ళందరూ మీ కస్టమర్స్, మీ ఎంప్లాయీస్ కి సైబర్ నేరాల మీద ప్రాపర్ గా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ కస్టమర్ లూజ్ అయినా నష్టమే అండ్ ఎంప్లాయీ లూజ్ అయినా నష్టమే అన్నట్టు. సో సైబర్ నేరాలు చాలా నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాయి అన్నట్టు. ఇది హలో చెప్పండి సార్ చెప్పండి. యా సో దిస్ ఇస్ వే. ఎందుకంటే ఈ సైబర్ నేరాలు కూడా చాలా విస్తృతంగా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈవెన్ ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసులు వాట్ నాట్ మెనీ పీపుల్ బిజినెస్ పీపుల్ రకరకాలుగా మోసపోతున్నారు అన్నట్టు. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఏదైతే చేయాలనుకుంటుందో మీల్ అకౌంట్స్ ను లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ ని వీటినన్నింటి కంట్రోల్ చేస్తుంది. బట్ స్టిల్ అవగాహన ద్వారా చాలా వరకు రక్షించవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక 1 or 2 months బ్యాక్ ఒక డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది. ఈ రోజే చెప్తాను, ఒక ఆమె డిజిటల్ అరెస్ట్ లో నాకు తెలిసి 1,44 lakhs ఎంతో నష్టపోయింది అన్నట్టు. సేమ్ అలాంటి కాల్ నాకు వచ్చింది. నాకు అవన్నీ తెలుసు కాబట్టి సింపుల్ గా నేను ఒక 4-5 calls డిస్కనెక్ట్ చేసినాను. ఒక కాల్ అయితే ఏకంగా రికార్డ్ చేసేసినాను జస్ట్ జనాల కోసం ఎవరికైనా చెప్దామని. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ అలెగ్జాండర్ అని చెప్పినాను. సో మళ్ళా అది ఇది అని చెక్ చేసి మీ పేరు మాధవరెడ్డి కాదంటే కాదని చెప్పినాను. వాడు తిట్టేసినాడు అన్నట్టు. అంటే విషయం ఏంటంటే మన కాంటెంట్ మన డాటా ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంది. సో క్రిమినల్స్ ఏవైనా ఎప్పుడైనా ఎట్లయినా చేయొచ్చు. ప్రాపర్ అవేర్నెస్ ఉంటే జనాలకి రక్షణ దొరుకుతుంది అన్నట్టు. ఆర్ అదర్వైజ్ చాలా కష్టం నన్ను అడిగితే. సో చిన్నపిల్లలు కూడా వాడుతున్నారు, వాళ్ళను సైబర్ బుల్లింగ్ చేస్తున్నారు. సైబర్ సైకాలజీ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అన్నట్టు. సైబర్ ప్రపంచంలో వచ్చేదంతా గుడ్డిగా నిజమని నమ్మడం కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం అన్నట్టు. అది మామూలుగా ఎనీ కాంటెంట్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, నాన్ పొలిటికల్ కావచ్చు, ఎనీ ఎవడో నేను ఈ రోజు పొద్దున కూడా చూస్తుండే, ఐ డోంట్ నో అది ఎంతవరకు ట్రూనో తెలియదు కానీ ఒకడు పేషెంట్స్ దగ్గరికి పోయి మీకు డబ్బులు ఇప్పిస్తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడంట. మరి తెలియదు హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది. సో ఇక్కడ ఇండివిజువల్ జాగ్రత్త లేకుంటే మాత్రం చాలా నష్టపోయేదానికి అవకాశం ఉంది, అంతవరకు నేను చెప్తాను. సో మేము కంటిన్యూస్ గా సైబర్ క్రైమ్ అవేర్నెస్ సెషన్ చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ డబ్బులు పోయిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అన్నట్టు. ఈ రోజు కూడా 1-2-3 ఫోన్ చేసినారు. ఒకడు ఆన్లైన్ లో బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడంట. ఏం చేయాలి సార్ అంటే 1930 కంప్లైంట్ చేయండి. ఇంకోడు క్రెడిట్ కార్డ్ లో ఓటీపీలు చెప్పలేదంట, బట్ పోయినాయంటే ఫోన్ హ్యాక్ అయి ఉంటుంది అన్నట్టు. ఏదో లింక్ క్లిక్ చేసింటారు, ఏపీకే ఫైల్ ఇంకో లింకో జిప్పో ఖచ్చితంగా. ఎందుకంటే అంటే మన సహకారం లేని జరగదు. మనం ఎందుకు సహకరిస్తామంటే జనాలకు తెలియట్లేదు. నేనేంటంటే ఆ అవసరం లేని కాంటెంట్ కంటే ఇట్లా అవసరం ఉన్న కాంటెంట్ ఏదన్నా రెగ్యులర్ గా చూస్తుంటే వాళ్ళ మెదడు షార్ప్ అవుతుంది. దే కెన్ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్, దే కెన్ ప్రొటెక్ట్ దేర్ ఫ్యామిలీ, దేర్ రిలేటివ్స్, దేర్ ఫ్రెండ్స్, దేర్ కంపెనీ ఎంప్లాయీస్. ముఖ్యంగా స్కూళ్ళు కాలేజీలు అయితే స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ కూడా మనం చేయొచ్చు. మీరు అవకాశం ఇస్తే స్వతంత్ర తరఫున మనం చాలా స్కూళ్ళల్లో ఈవినింగ్ టైం జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసి కూడా చేయడానికి నేను రెడీ ఉన్నాను. నేను గత
12 సంవత్సరాలుగా దరిదాపు వందలాది సెషన్లు ఇచ్చినాను, ఇంక్లూడింగ్ తెలంగాణ పోలీస్, ఐఐటిలోను, నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్లోను. నేను అక్కడ కొంతమంది ప్రొఫెసర్స్ మోసపోయింది. తప్పకుండా ఇద్దాం సార్, తప్పకుండా. ఎందుకంటే ప్రజల భద్రత, ప్రజల యోగక్షేమాలే మనకు ముఖ్యం కాబట్టి మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ముందడిగేసి ఇంకా చాలా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. మీ మాదిరి మీడియా ముందుకు వస్తే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో మరి మొత్తానికైతే ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయం చెప్తే ప్రధానంగా ఒకటైతే వినిపించింది ఏంటంటే, మీ ఫోన్ మిమ్మల్ని మీరు మాట్లాడే ప్రతి మాటను వింటుంది, జాగ్రత్త అంటూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. సో మరి ఏం చేసినా కూడా తగు జాగ్రత్తలతోటి ఆలోచించి చేయాలి. కానీ సోషల్ మీడియా ఉంది, మనం ఏం పెట్టినా ఏం చేసినా చెల్లుతుంది, ఇంకేం డబ్బులు వస్తాయి లేకపోతే ఇంకేమో వస్తుంది అనేటువంటి ఆలోచన పక్కన పెట్టేసి ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం, మంచిగా చెడువా, మంచి చేస్తే ఓకే, చెడు చేస్తే ఒకవేళ ఆ రిఫ్లెక్షన్ మన మీదకి ఏ విధంగా రాబోతుంది అనేటువంటి అలాంటివి కూడా చూడాలి. ఎందుకంటే ప్రధాని మోదీ విషయంలోనే ఎలా జరిగింది, మన విషయం జరగదని గ్యారంటీ ఏంటి? సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తతో వేస్తే తప్ప మన మనుగడ సేఫ్గా సాగే అవకాశం లేదు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే భరత్ రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు, అలాగే సుమంత్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. కీప్ వాచింగ్ స్వతంత్ర.